పోలీసులు ఉన్నారు చేస్తారు. అటైతే కాకినాడ, ఇటైతే వాడల రేవు, ఇటైతే అమలాపురం. చేస్తున్నాడు చందన బ్రోస్. రోడ్డు మీద వెళ్తున్నా కూడా కొండ మీద వెళ్ళినట్టు ఉంది. ఈ ఓఎన్జీసీలో ఒకసారి ఫైరింగ్ జరిగి చాలా మంది అయితే చనిపోయారు. వచ్చేసిందిరా క్లాక్ టవర్ మన వెనకాల ఉన్నదైతే. జగ్గన్పేట టు అమలాపురం రోడ్డు మీద అయితే వెళ్తున్నాం. అంతా మనకి అలా వీడియో తగ్గడానికి రూమ్ తీసుకుని ఉండొచ్చు ఎవరైనా విజిట్ చేస్తానికి వస్తే కనుక. పెట్రోల్ మైలేజ్ బాగా ఇస్తుందని అయితే కొట్టిస్తారు మా ఊళ్ళో అందరూ. బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే వచ్చేసాం. బ్రిడ్జ్ కదా, అదైతే కోటిపల్లి టు నర్సాపూర్ రైల్వే బ్రిడ్జ్ అండి. ఇదేమో అమలాపురం బస్ స్టాండ్ అండి. ఫైనల్గా అయితే అమలాపురం రీచ్ అయిపోయాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ స్నేహితుడు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. ఆల్రెడీ ఇంట్రో చూసినట్టున్నారు మీరు. ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్ని తీసుకురావడానికి అమలాపురం అయితే వెళ్తున్నామండి. నోగల్లంక నుంచి అయితే మేమిద్దరం అయితే వెళ్తున్నామండి తీసుకురావడానికి. కాకినాడ నుంచి అమలాపురం వస్తున్నాడు అనమాట. అంతేలేదా ఆగలేదు లేదా అంటారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా మా స్నేహితుడు అయిపోండి గైస్. అమలాపురం నుంచి నోగల్లంక బస్సులు ఉంటాయి కానీ లేట్ అయిపోద్దని మేమైతే వెళ్తున్నాము. అయితే 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు కదా అని. గైస్ మనమైతే వాటర్పల్లిలో అయితే ఉన్నామండి. చాకలపల్లి దాటి వాటర్పల్లి అయితే ఎంటర్ అయ్యాము. ఇది వాటర్పల్లి బై జంక్షన్ అన్నమాట. ఇదేమో తాటిపాక పెద్ద ఉందని అంటారు. అలాగే పెట్రోల్ అయిపోతుందండి. మేమైతే షార్ట్ కట్ లోంచి వెళ్ళిపోతున్నాం. జగ్గన్పేట సెంటర్ నుంచి అయితే వెళ్తలేదు. పెట్రోల్ తక్కువ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ షార్ట్ కట్ నుంచి వెళ్తారండి. కింద నేల అది ఆనేస్తుంది, మైలేజ్ ఏమనేస్తుంది మరి. అంతా మనకి అలా వీడియో తగ్గడానికి వచ్చేసిందిరా. నేను రాత్రి ఎగ్గేసుకెళ్ళాడేసింది. మా ఫ్రెండ్ అమలాపురం అయితే వచ్చేసాడంటే బస్ స్టాండ్ దగ్గరికి. సో మనకి లేట్ అవుతుంది కదా అని లోపు వీడియోలు తీసుకోమన్నాను. ఆడు కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసాడు కొత్తగానే. వీడియోలు తీస్తున్నాడు అంటే ఆడుని. మేమైతే పెట్రోల్ కొట్టిస్తానికి అయితే ఆగాము. ఇక్కడ 2వ పెట్రోల్ బంక్ దగ్గర అండి జగ్గన్పేటలో. వాళ్ళు ఎవరో బాటిల్లో కొట్టించుకుంటున్నారు. లీటర్ అయితే కొట్టించాం పెట్రోల్. ఫోన్పే చేస్తే ఫోన్పే అవ్వలేదండి. కాసేపు దాకానే ఇంకా అలా పక్కనెట్టేసి బండి ట్రై చేయగా అప్పుడు అయింది. మనమైతే ప్రస్తుతం పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నామండి. 2వ పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాం. అందరూ కూడా ఇక్కడే కొట్టేస్తారు. మేమైతే జగ్గన్పేట టు అమలాపురం రోడ్డు మీద అయితే వెళ్తున్నాము. వెళ్ళి దారిలో అయితే నేను బ్లాగ్ చేస్తూ ఉంటాను. నాతో పాటు పదండి గైస్ వెళ్దాం. 2వ పెట్రోల్ బంక్ లో కొట్టిస్తానికి కారణం ఏంటంటే ఇక్కడ కొట్టిస్తే పెట్రోల్ మైలేజ్ బాగా ఇస్తుందని అయితే కొట్టిస్తారు మా ఊళ్ళందరూ. సో మేము కూడా అక్కడే కొట్టిస్తాం. ఎప్పుడు కూడా చేరుకోవడానికి అయితే మనకి 30 మినిట్స్ అయితే పడుతుంది. వెళ్తా ఇలా వీడియో తీస్తా వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి నగరం రోడ్డు. జగ్గన్పేట నుంచి నగరం వెళ్తున్నాము. ఇప్పుడు ఓఎన్జీసీ కూడా తగులుతుంది దారిలో అయితే. అది కూడా చూపిస్తాను. ఓఎన్జీసీ పైన మంట అయితే వస్తుంది ఎనీ టైం. ఇక్కడ ఈ ఓఎన్జీసీలో ఒకసారి ఫైరింగ్ జరిగి చాలా మంది అయితే చనిపోయారు. ఘోరంగా జరిగింది. ఇది ఓఎన్జీసీ గాయస్. దారిలో అయితే ఎదురైంది. ఓఎన్జీసీ గోడలు అయితే సినిమా పోస్టర్లు అయితే నిండిపోయినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రెస్టారెంట్ వచ్చేసరికి ఒకప్పుడు చాలా ఫేమస్ అయింది. తర్వాత మళ్ళీ ఎవరు వెళ్ళకపోవడంతో మూసేశారు. ఇది వచ్చేసరికి నగరం హై స్కూల్. సో నైస్. స్లో పాస్లో పెంటమ్మ కాఫీ హోటల్. నగరంలో పెంటమ్మ కాఫీ హోటల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాన్ రోడ్ షేర్వా ఫేమస్ మాట. ఇక్కడ చాలా మంది కూడా అమ్ముతారు నాన్ రోడ్ షేర్వాలు. కానీ వాళ్ళదైతే ఫేమస్. పెట్టారా మేము మనం బ్రాంచ్లు ఉంటాయి కదా, అలాంటి వాటికి మా అక్కడ స్లో చేసి అది అని ఇలా చూపించి మళ్ళీ స్పీడ్ పెట్టే 50 షాపులు దాటైతే ఉంటాయండి. నాన్ రొట్లు, గరాజీలు, పిచ్చుగుళ్ళు ఇవన్నీ అమ్మి అయితే. ఇది వచ్చేసరికి రిజిస్టర్ ఆఫీసు మామిడికుదురు అయితే ఎంటర్ అయిపోయాము. మసీదులు అయితే చాలా ఉంటాయి నగరంలో. ఫేమస్ ముస్లిమ్స్ అందరూ ఉంటారు. ఇదేమో గెయిల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్. ఇది ఇక్కడ చెప్తారు, నేర్పి జాబ్ అయితే ఇస్తారు. మామిడికుదురు సెంటర్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ సెంటర్లో అయితే స్వీట్ షాప్ అయితే ఫేమస్. చాలా బాగుంటాయి స్వీట్లు. అక్కడ జున్ను కూడా అమ్ముతారు అక్కడ. ఇదైతే పొగ వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్, పొగ చాలా దారుణంగా అయితే వచ్చేస్తుంది. బస్సు, కాలేజ్ బస్సులు అలా నడిపేస్తున్నారు ఏంటో మరి. అలాగే ఇక్కడ తెలుగు రుచులు అని ఒక రెస్టారెంట్ అయితే చాలా ఫేమస్. పంకిటిల్లు అయితే ఉంటది. ఒక 5 నిమిషాలు మాత్రం చిరాగ్గా ఉంటది. రోడ్డు అయితే పోగదు. ఆ పేరుకి తగ్గట్టే ఉంది గాయస్. రోడ్డు కూడా కొండలమ్మ చింతలో కొండలు ఎక్కువ ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తున్నా కూడా కొండ మీద వెళ్ళినట్టు ఉంది. కోనసీమలో ఫేమస్ టెంపుల్ అయిన బాలబాలాజీ టెంపుల్ అయితే కొండలమ్మ చింత నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. అదిగోండి ఎంట్రన్స్ అయితేని. ఈ రోడ్ లో మాత్రం కొంచెం స్టంట్లు అయితే వెళ్ళాలి. అసలు బాగోలేదు రోడ్డు అయితే. వరకు అయితే మొత్తం అంతా ఇలాగ ఉండేదండి జగ్గన్పేట నుంచి అమలాపురం రోడ్డు. కానీ మొన్న ఈ రెస్టారెంట్ కూడా ఫేమస్.
ఓ మై గాడ్ గైస్, రాడ్ తగిలింది గైస్. నేచర్ అంటే మామూలు నేచర్ కాదు అమ్మా. బజాజ్ గైస్ ఇదైతే కొత్తగా వేసారు మాకు, చాలా బాగుంది. ఇక్కడ అయితేనే వెళ్ళడానికి ఒకప్పుడు ఈ రోడ్లో వెళ్ళాలి, చుక్కలు చూసి వాళ్ళం అందరం. సేపట్లో హైవే అయితే ఎక్కేసాం, హైవే వచ్చేసాం. మన అమలాపురం హైవేకి అయితే స్టార్ట్ అయిపోయాం. అయ్యో రైడర్ వెళ్తున్నాడు. మెయిన్ రోడ్ పక్కనే హై స్కూల్ ఉంది ఇక్కడ అయితేని. ఇప్పుడైతే పాసిల్పూల్లో ఉన్నాం మనం. ఇక్కడ చాలా ఫేమస్ అయిన షాప్ ఒకటి ఉందండి. 5 రూపాయలకి అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. ఇది చాలా ఫేమస్, ఇన్స్టాలో రీల్స్ లో కూడా చూసుంటారు. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. బ్రిడ్జ్ ఎక్కడానికి అయితే వచ్చేసాం. బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నాం మనం ఇప్పుడు ప్రస్తుతం. వీడియో ఆపి ఇలా తీసేస్తాం మన వచ్చి ఇలాగా ఎవరిని బ్రిడ్జ్ని ఇలా తప్పమని రావాలి పైనుంచి ఇలాగా కదా. అది అయితే కోటిపల్లి టు నర్సాపూర్ రైల్వే బ్రిడ్జ్ అండి. అది రైల్వే కోసమని అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. వరద వల్ల అయితే ఆగిపోయినట్టు ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి అయితే కడతానే ఉన్నారు, ఇంకా అవ్వలేదు ఇవన్నీ. హైవే కూడా అవ్వలేదు. ఇంతకీ మా ఫ్రెండ్ని చూపించలేదు కదా బండి నడుపుతున్న అబ్బాయిని, ఇతనేనండి మా ఫ్రెండ్ అయితేని. బ్రిడ్జ్ మీద వ్యూ అయితే చాలా బాగుంది. టైం అయితే 4:30 అవుతుంది. ఇంకా మనం 10 మినిట్స్లో అయితే ఫ్రెండ్ దగ్గరికి చేరుకుంటాము, బస్ స్టాండ్ దగ్గరికి అయితేని. చాలా సుఖంగా అయితే ఉంటుంది మనకి. ఫంక్షన్ హాల్ అయితే ఇది చాలా ఫేమస్. హైవే దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. అమలాపురం తర్వాత మనకి పేరూరు బై జంక్షన్ అయితే ఫేమస్ అయిపోతుందండి. ఇప్పుడు మొత్తం చాలా రకాల షాప్స్ ఇవన్నీ అయితే పెట్టేస్తున్నారు. అపనాస్ కిచెన్ కూడా ఇక్కడే ఉంది, చూసే ఉంటారు, ఫేమస్ అయింది. అలాగే సాయి విశ్వాస హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఒకటి పెట్టారు. డెవలప్మెంట్ అయితే గట్టిగా జరుగుతుంది. అక్కడ తీసా బోర్డు, ఆ బోర్డు తీసావంటే ఏది అప్పటి అమలాపురం ఇటు అటు ఇటు మరి అయ్యే బోర్డు తీయాలి కదా. అటైతే కాకినాడ, ఇటైతే వాడల రేవు, ఇటైతే అమలాపురం కాలేజ్. నేనైతే కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ అయితే వస్తాయి. కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మన కోనసీమ వీడియోస్ అయితే పెడతా ఉంటాను ఇంకా డైలీ వ్లాగ్స్ అయితేని. అలాగే కాలేజ్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్ అయితేని. నేను బీవీసీ కాలేజ్ చూపించాను కదా రోడ్. ఇదైతే పేరూరు దాటేసి అమలాపురం అయితే వచ్చేసి పర్లేదు, చాలా త్వరగా వచ్చాము. వ్లాగ్ తీస్తాను అయినా సరే. అమలాపురం నడిచి వచ్చిన పోలీసులు ఉన్నారు చేస్తారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అమలాపురంలో షాపింగ్ మాల్ మాత్రం ఎక్కువ. ఏఎంపీ సింబల్ అయితే అదిగోండి. ఫైనల్గా అమలాపురం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఎవరైనా కనుక అమలాపురం బస్ స్టాండ్కి ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి పెద్దదే బస్ స్టాండ్ అయితేనే. మనకి కాకినాడ వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా సరే ఇక్కడికి వచ్చి అయితే ఎక్కుతారు. అలాగే కొన్ని రోజులకి రైల్వే కూడా వచ్చేస్తే బాగుంటుంది మనకి. ఆడ ఎక్కడ ఉన్నాడైతే వెతుకుతున్నాం మేము. ఇదైతే మేమైతే రీచ్ అయిపోయామండి. ఆడేమో నడుచుకుంటా బ్లాగ్ తీసుకుంటా అయితే రమా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయాడంట. అక్కడికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు, రామా థియేటర్ దగ్గరికి. అమలాపురం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదంతా అమలాపురం బస్ స్టాండ్. సో ఇప్పుడైతే రామా థియేటర్కి అయితే వెళ్దాం మనం. ఓకే లెట్స్ గో. నరేష్ పద. మన నరేష్ అయితే బాగా డ్రైవ్ చేసుకుంటూ అయితే సేఫ్గా తీసుకొచ్చాడు మనల్ని. చెప్తున్నాడు మా ఫ్రెండ్ అభిషేక్ అన్న అబ్బాయి కూడా బ్లాగ్లు అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఇవాళ నుంచి. సో అందుకైతే ఆడు బ్లాగ్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోయాడంట. అమలాపురం ఎవరైనా వస్తే కనుక మనకి ఎదురుకుండా అయితే బస్ స్టాండ్ ఎదురుగా అయితే ఉంటుంది అంబికా రెసిడెన్సీ అని. అక్కడైతే రూమ్ తీసుకుని ఉండొచ్చు ఎవరైనా విజిట్ చేస్తానికి వస్తే కనుక. మా థియేటర్ ఎక్కడ ఉందో మాకైతే తెలియట్లేదు, మేమైతే వెతుకుతున్నాము.
చందన బ్రదర్స్ దగ్గర అయితే ఉన్నాం. మా వెనకాల అయితే చందన బ్రదర్స్ ఉంది. మా వాడైతే ఎదురున్నట్టున్నాడు. ఊళ్ళో ఆడుకోండి అక్కడ చూస్తున్నారు కదా, మా వెనకాల అయితే ఉన్నాడు. వెళ్దాం అక్కడికి. వెయిట్ చేస్తున్నాడు. ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.